హలో అందరికీ. ఇది ఒక 6 మంత్స్ బేబీ కోసం డిజైన్ చేసిన డ్రెస్. ఆ బాబు అన్నప్రాసన కోసం డిజైన్ చేశాను. బాబు స్కిన్ టోన్ కొంచెం ఫెయిర్గా ఉంటుంది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ని నేను చూస్ చేసుకున్నాను. సో బాబు కొంచెం యాక్చువల్ హెల్దీ ఉంటాడు, అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం మార్జిన్ కూడా ఎక్కువనే ఇచ్చాను. బికాస్ చిన్నపిల్లలు తొందరగా గ్రో అవుతారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం ఫర్దర్కి కూడా ఇది యూజ్ అవ్వాలని చెప్పేసి. అండ్ దీని కాలర్ రౌండ్ వచ్చేసి 15 అండ్ కాలర్ బ్రాడ్ వచ్చేసి ఆన్ ఫోల్డ్ 3 తీసుకున్నాను. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5 దాకా తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఫ్రీనెస్ ఉండాలి కాబట్టి మరీ పట్టేసినట్టు ఉండొద్దు పిల్లలకి అని చెప్పేసి. దీనికి కాంబినేషన్లో నేను ఒక ధోతి కూడా ప్రిపేర్ చేశాను, అండ్ దెన్ దీని మీద ఒక కోట్ కూడా ప్రిపేర్ చేశాను. అండ్ బాబు షర్ట్కి ఏం చేశానంటే ఇక్కడ షో బటన్స్ ఇచ్చాను, కానీ ఇక్కడ సేమ్ హుక్ సిస్టమే ఇచ్చాను. రెడీమేడ్ మాత్రం పెట్టలేదు, ఎందుకంటే పెట్టి తీసే ప్రాసెస్లో చిన్నపిల్లలు కాబట్టి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి హ్యాండ్ వర్కే చేశాను దీనికి కూడా. అండ్ దెన్ ఈ కలర్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను ఈ కలర్లో ధోతి అనేది ప్రిపేర్ చేశాను. కొంచెం లెంత్ ఎక్కువనే ఇచ్చాను. ఫ్యాబ్రిక్ ఏదైతే మిగిలిన పార్ట్ ఉందో ఆ మిగిలిన పార్ట్ని నేను ఈ ధోతికి బార్డర్స్కి ఇచ్చేసాను. యాక్చువల్గా ఇది సార్ గైడెన్స్లో చేశాను నేను. ఇది నేను స్టిచ్ చేయడం ఫస్ట్ టైం. అండ్ ఈ రెండిటి కాంబినేషన్లో ఏం చేశానంటే రెండిటికి కంబైన్ అయ్యేలాగా ఈ కోట్ని తీసుకున్నాను. ఇది నాకు మ్యాక్సిమం ఒక 1/2 మీటరే పట్టింది క్లాత్. ఇది ఒక 1 మీటర్ దాకా పట్టేసింది, ఎందుకంటే దీని ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ యూజ్ చేశాను కాబట్టి. సో ఫుల్ క్లాత్ని వాడేసాను కంప్లీట్గా. అండ్ దెన్ దీనికి కూడా కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టాను. స్లీవ్లెస్ ఇచ్చేసాను ఇక్కడ, బికాస్ షర్ట్కి ఫుల్ స్లీవ్స్ ఇచ్చాం కాబట్టి. సో ఇక్కడ ఈ బేబీ కోట్ది షోల్డర్ జాయింట్ దగ్గర ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది రివర్స్ ఫ్యాబ్రిక్. సో ఇక్కడ జాయింట్స్ కనబడకుండా రివర్స్లో పల్టీ తీసి చేశాను. దీని కాంబినేషన్లో తీసుకున్నాను కాబట్టి ఈ చిన్న పాకెట్ కూడా ఈ ఫ్యాబ్రిక్ నుంచే తీసుకొని యూజ్ చేశాను. అండ్ దెన్ కోట్ ఒక 1.5 ఇంచ్ లెస్ చేశాను, షర్ట్ కంటే కొంచెం పైకి ఉండాలి కాబట్టి. అండ్ ఇక్కడ నేను చైనీస్ కాలర్ యూజ్ చేశాను. సేమ్ 15 కాలర్ రౌండ్, బ్రాడ్ వచ్చేసి 3 ఆన్ ఫోల్డ్. అండ్ ఈ కంప్లీట్ అవుట్ఫిట్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ కలర్ షూస్ ఉండాలి కాబట్టి ఈ బేబీ కోసం చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ వైట్ చూస్ చేసుకున్నాను. సో ఇది ఆ బేబీ షూస్. నేను యాక్చువల్లీ ఆ బేబీ ఫీట్ మెజర్మెంట్స్ మొత్తం తీసుకున్నాను, ఒక 1/2 ఇంచ్ కూడా లూజ్ పెట్టాను. సో ఒకసారి నేను టోటల్ అవుట్పుట్ చూపిస్తాను ఈ డ్రెస్ది.